హాయ్ అందరికీ. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కొత్తగా పాలకూరతో పచ్చడి ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది. టేస్ట్ మాత్రం మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. అంత బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. దీనికోసం పల్లీలను వేయించుకొని వేరొక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇందులోనే కొంచెం ఆయిల్, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల ధనియాలు, ఒక గుప్పెడు కరివేపాకు, కారం తగినన్ని ఎండుమిర్చి వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత 2 స్పూన్ల జీలకర్ర, కొన్ని మెంతులు 15, 20 వరకు వేసుకొని వేయించుకొని వేరొక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఈ పాన్‌లోని శుభ్రం చేసుకొని కట్ చేసుకున్న పాలకూర వేసుకొని వాటర్ అన్నీ రిలీజ్ అయ్యి ఇంకిపోయే వరకు మగ్గించుకొని గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుందాం. వేయించుకున్న మిశ్రమాలన్నీ వేసుకొని ఉప్పు, 2, 3 వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇందులోనే మగ్గించుకున్న పాలకూర, నానపెట్టుకున్న కొంచెం చింతపండు, 1 స్పూన్ చింతతొక్కు వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని పోపు పెట్టుకుందాం. పాన్ పెట్టి ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, 5, 6 వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకొని పోపును వేయించుకొని పచ్చడిలో వేసి కలుపుకోవటమే. అంతే అండి. సూపర్‌గా ఉంటుంది. టేస్ట్ మాత్రం సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.